హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో యమ్మీ అండ్ డెలీషియస్ పాస్తా పాయసంని సింపుల్‌గా, టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నానండి. ఈ పాస్తా పాయసం నార్మల్ పాయసం కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ పాయసంని టేస్ట్ చేశారంటే ఎప్పుడు పాస్తా తెచ్చుకున్నా కూడా మీ ఇంటిల్లిపాది పాస్తాతో పాయసమే ప్రిపేర్ చేయమని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుంది. అదే విధంగా చాలా ఫాస్ట్‌గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి ఆలస్యం చేయకుండా యమ్మీ అండ్ డెలీషియస్ పాస్తా పాయసంని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ జీడిపప్పుని లో ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ ని కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్ లో కిస్మిస్ ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదే ప్యాన్ లోకి 1 కప్పు పాస్తాని తీసుకొని లో ఫ్లేమ్ లో కలుపుతూ 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పాస్తా ఈ విధంగా కాస్త లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు పాస్తాకి గాను 3 కప్పుల ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని వేసుకోవాలండి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. పాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు పాస్తాని బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ పాస్తా 80% వరకు కుక్ అయిపోయి ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యంని 1 గంట సేపు నానబెట్టి తీసుకోవాలి. ఈ విధంగా నానబెట్టిన సగ్గుబియ్యంని వాటర్ తో సహా పాయసంలో వేసేసుకోవాలి. ఈ విధంగా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరొక 6 లేదా 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుందండి. సగ్గుబియ్యంని ఆల్రెడీ నానబెట్టి తీసుకున్నాం కాబట్టి 6-7 నిమిషాల్లో పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి. 7 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకైతే 7 నిమిషాలకు సగ్గుబియ్యం పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. చూడండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాస్తాకి గాను 1 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ ఈ పాస్తా పాయసంకి పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. మీరు నేను చెప్పిన కొలతల ప్రకారం చేసినట్లయితే షుగర్ 1 టేబుల్ స్పూన్ కూడా ఎక్కువ తక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ గా సరిపోతుంది. షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పాయసం పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 4 క్రష్ చేసుకున్న ఇలాచి, అదే విధంగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా ఎమ్మీగా ఉండే డెలీషియస్ పాస్తా పాయసం రెడీ అయిపోయింది. ఈ పాయసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో వారైతే నేను ఈ పాయసం ప్రిపేర్ చేసిన 10 నిమిషాల లోపే మొత్తం ఖాళీ చేశారండి. చాలా టేస్టీగా ఉందని చెప్పారు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పాస్తా పాయసంని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసి నా వీడియోస్ మీకు నచ్చాయా లేదా అన్న విషయాన్ని కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. నా వీడియోస్ అన్ని కూడా అందరికీ ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగానే ఉంటాయండి. నా వీడియోస్ తప్పకుండా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే నా వీడియోని చూసేసేయచ్చు. అలాగే ఇంతవరకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ.